రాహుల్ గాంధీని అడుగుతున్నాం, గంట కింద ఉపన్యాసం ఇస్తున్నావు జార్ఖండ్ లో. మా పార్టీ ఆదివాసీలు, గిరిజనులు, పేద వర్గాలు, దళితులు, వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ ను కాపాడుతున్నాం అంటున్నావు. ఇప్పుడే గంట కిందట. ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి? ఇదేనా రాజ్యాంగ రక్షణ? ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ? ఎందుకు మణిపూర్ గురించి మాటి మాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితులు లేవా? వాళ్ళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి గాని, కిష్టిబాయి గాని, జ్యోతి గాని, సుశీల గాని వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడ్డం లేదా? రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము. మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు, తెలంగాణ ఎన్నికలకు ముందు, ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని, మీ అన్న నేను వచ్చి వాలిపోతా, మీ దగ్గరకు వస్తా అన్నాం. ఎక్కడున్నావు ఈ రోజు? ఒకవేళ మీరు మహారాష్ట్రలో, జార్ఖండ్ లో బిజీగా ఉంటే మీరెక్కడున్నారో చెప్పండి, అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు. వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు, మీతో మొరబెట్టుకుంటామంటున్నారు. మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్ర